ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. బాబా శరీరాన్ని వదిలి పెడుతున్నారు కానీ మీ మనోప్రాకారాలను దాటి వెళ్ళను అని అన్నారు. ఆ మాటలు మనకు చాలా విలువైనవి. వారు మనోప్రాకారములు దాటి వెళ్ళను అన్న మాటలు వెనుక అందరి హృదయాలలో నిత్య నూతనముగా వెలుగుగా చైతన్యవంతం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారన్న భావం ఇమిడి ఉంది. మనం దేహరీత్యా సాధించలేని దివ్యాంశాలు, సృష్టి రహస్యాలు సమాధి స్థితిలో పొందగలగమని తెలుస్తోంది. అందువలనే సాయినాథుడు సమాధి నుండి అన్న పదం వినిపించారు. ఎవరు ఎక్కడ శ్రీ సాయినామం రూపం ఆరాధన చేస్తూ ధ్యాన స్థితి నుండి సమాధి స్థితికి చేరుకుంటారో వారికి తాను మానుష శరీరమును దాల్చి మాట్లాడటం జరుగుతుందని ఈ అభయం ద్వారా మనకు బాబా నిరూపిస్తున్నారు. దేహాతీతులుగా మారి యోగ స్థితి పొందిన వారి ఆయన రూపం కనిపిస్తూ మాటలు వినిపిస్తాయి. శ్రీ సాయి చెప్పినది అదే. కేవలం నీవే, నేను, నేనే, నీవు అన్న ధ్యాసలో ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోనికి వెడితే శ్రీ సాయి అసలు రూపం కనిపించి దివ్యవాక్కులు వినిపిస్తాయి. ఆ స్థితిలో ఆయన సంభాషించిన వ్యక్తి జీవితం ధన్యం. అటువంటి అనుభవానికి చేరుకున్న వ్యక్తి ఈ ప్రాపంచిక అవధులు దాటి ప్రతి క్షణం పూర్ణ స్థితిలో అవధూతగా ఉండిపోతారు. ఆ అద్వైత స్థితి కలగటం భక్తికి పరాకాష్ట. సాయినాథుని ధ్యానంతో తన్మయులై నేటికి సశరీరులై బాబా యొక్క ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా కాంచగలిగిన అదృష్టవంతులెందరో ఉన్నారు. సాయి సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యం అనుభవం అయ్యేది. వారి చెంతకు వెళ్ళి కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. ఈ శరీరము, ప్రాపంచిక బాధ్యతలు, చింతలు ఏవి గుర్తుకొచ్చేవి కావు. గంటలు గడుస్తున్నా అచ్చటి ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులెందరో ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. సాయినాథుడే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులమన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది